సరే లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. కానీ ఇక్కడ మీ పార్టీలో కేటీఆర్ చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల పార్టీ నష్టపోతుందనే చర్చ కూడా జరుగుతా ఉంది. రీసెంట్‌గా మహిళలను ఉద్దేశించి ఫ్రీ బస్సు విషయంలో అక్కడ రికార్డింగ్ డాన్స్‌లేసుకోండి, బ్రేక్ డాన్స్‌లేసుకోండి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? ఆ పార్టీకి నష్టం చేకూర్చే విషయాలే ఇవన్నీ. అంటే మేము చాలా సందర్భంలో ప్రజలకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వెనక్కి తగ్గి మేము ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. చాలా డెసిషన్స్ కూడా మళ్ళీ బ్యాక్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. అట్లా ఏదైనా మాటలు కూడా వెనుకకు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్నారు ప్రజలకు, మహిళలకు క్షమాపణ కూడా చెప్పిండు కేటీఆర్ గారు. నిన్న కూడా చెప్పిండు. అది పొరపాటున నోరు దొర్లింది, అది తప్పది, మా అక్కలకు నేను క్షమాపణ కూడా చెప్తున్నా, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి అని చెప్పిండు. అంటే అన్న మాటను నేను కరెక్టే అన్నా అన్నప్పుడు నష్టం జరుగుతుంది. అన్న వెంటనే ఇమీడియట్ మనసులం కదా ఏదో మాట్లాడుతూ ఫ్లో వచ్చేస్తుంది అనుకో, అయ్యో తప్పు మాట్లాడినది మళ్ళీ తెలుసుకొని క్షమాపణ చేసుకోవడం గొప్ప విషయం. 50% పార్టీ డ్యామేజ్ కావడానికి కారణం కేటీఆర్ అహంకార మాటలు అంటుర్రు. నిజమేనా? అట్లా ఏముండదు. ప్రజలు అవన్నీ చూడలేదండి. ప్రజలు ఏం చూశారంటే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం 2000 ఇస్తుంది, మాకు 4000 ఇస్తుందంట. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు పెన్షన్స్ లేవు, మామూలు చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి మహిళకి ఇస్తామంటున్నారు. రైతులందరూ కూడా 15,000 ఇస్తామన్నారు రైతు బంధు. ఇక గొర్రెల పైసలు అన్నీ బ్యాంకులు వేస్తామన్నారు. ఇక రకరకాల స్కీములు, దళిత బంధు పైసలు బ్యాంకులు వేస్తామన్నారు. ఇక ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇలా అన్ని హామీలు ఇచ్చేవరకే ప్రజలందరూ పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అరే మాకు ఇంకా ఆర్థిక ప్రయోజనం పొందుతాం కదా, ఇంకా తొందరగా బాగుపడతాం కదా అని చెప్పి దాన్ని ఆశతో వేసారు. పెళ్లికి ₹1,00,000 ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తామంటున్నారు. తులం బంగారం ఇస్తే ఇక మనకు పెళ్లి అయిపోతుంది కదా. పేదోళ్ళు తులం బంగారం పెట్టి ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 వచ్చి తులం బంగారమే. కట్నం మనం సంపాదించాల్సిన అవసరం లేదు కదా. 75% పెళ్ళిళ్ళన్నీ కూడా పేదరికంలో చిన్న చిన్న కట్నాలతో పెళ్లి చేసుకుంటాం. పెళ్లి అయిపోతుంది కదా. ఒకసారి మహబూబ్ మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. మీరు బీసీ లీడర్గా చాలా బలంగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు, మీకు అనుభవం ఉంది. కానీ ఎందుకు మహబూబ్ నగర్ ప్రజలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు? శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు తిరస్కరించారు? నన్ను ఒక్కరినే కాదండి, ఈ రాష్ట్రంలో మీరు చూస్తున్నాం కదా చాలామందిని కూడా. ఇప్పుడు మేము 39 సీట్లు వచ్చినాయంటే 100 నుంచి 39కి పడిపోయినామంటే ఎంతమంది పడిపోయారు? అందరూ కూడా. మాకు ప్రధానంగా ఏమైందంటే ఒకటి హామీల గురించి ప్రజలు ఒక వర్గం మాకు. మీరు కూడా ఇచ్చారు కదా హామీలు. మేము ఇచ్చినా కూడా మాకన్నా ఎక్కువ వాళ్ళు చెప్పారు కదా. ప్రతి మహిళకు మేము ఇస్తామనిలే, మేము ఫ్రీ బస్ అని చెప్పలే, మేము ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామనిలే, మేము గ్యాస్ సిలిండరు మేము ఫ్రీ ఇస్తామని చెప్పలే, రైతు బంధు ఇంకా ఇంత పెంచుతామని మేము చెప్పలే. అట్లా ఈ వర్గాల వాళ్ళు అట్లా పోయిండ్రు. తర్వాత దళిత బంధు రాని వాళ్ళు మాకు రాలేదు కదా అని వాళ్ళు కోపం పెట్టుకున్నారు. అరే గిరిజన బంధు మాకు ఇవ్వలేదని గిరిజనులు కోపం పెట్టుకున్నారు. ఉద్యోగస్తులు మేము పీఆర్సీ అత్యధిక జీతం భత్యాలు ఇచ్చినా కూడా కొత్త పీఆర్సీలో మాకు 5% ఐఆర్ ఇచ్చిండ్రు, మాకు కరెక్ట్ క్లారిటీ చేయలేదు అనేది ఎంప్లాయీస్ కోపం వచ్చింది, ఉద్యోగస్తుల కోపం వచ్చింది, స్కీమ్ల వల్ల కొంతమంది కోపం వచ్చింది, గిరిజనుల కోపం వచ్చింది, కొంతమందికి అరే మాకు గిరిజన బంధు ఇవ్వలేదని, దళితులలో దళిత బంధు రాని వాళ్ళకు మాకు ఇంకా రాలేదు వాళ్ళ కోపం వచ్చేసింది. అట్లా ఒక క్యాస్ట్ వైజ్గా తప్పులు జరిగితేనే రెడ్డిస్లో కూడా ఏమైందంటే అరే మా రెడ్డి ముఖ్యమంత్రి కావాలా అని కొంతవర్గం, మా వైపు కూడా ఉన్న రెడ్డిస్, కానీ అత్యధిక శాతం అట్లా క్యాస్ట్ బేస్లో ప్లస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి అని కమ్యూనల్ బేస్లో ముస్లిమ్స్ని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కనుక కాంగ్రెస్కి ఇవ్వాలి మీరు అని చెప్పేసి అని అట్లా మైనార్టీలను కొంతమందిని, రెడ్డిలను కొంతమందిని, గిరిజనులను కొంతమందిని, అట్లా దళితులను కొంతమందిని, బీసీ వర్గాలను అన్ని వర్గాలను ఎంప్లాయీస్ని అన్ని వర్గాలను తెలివితో వాళ్ళు మేము ఇంకా బాగా చేస్తాం మీకు అన్నీ చేస్తామని చెప్పి లోపరుచుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మిండ్రు. సరే అన్ని నియోజకవర్గాలు వేరు, మహబూబ్ నగర్ వేరు. మీరు బీసీ నేతగా మంత్రి కావడం చాలా పెద్ద విషయం. అని మీ పార్టీలో మీరు గెలవడం, మీరు మంత్రి కావడం మీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు, నిజమా కాదా? మా పార్టీ అని కాదు, కానీ మా ఎలక్షన్స్ లేదంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా 3 రోజుల ముందు మనం ఇద్దరం కొట్లాడితే శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు, శ్రీనివాస్ గౌడ్ గెలవద్దు, ఒక బీసీ వర్గాల వ్యక్తి అసలు గెలవద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు. ఇప్పుడు దేశంలో ఎవరైనా బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందండి చెప్పండి? జాతీయ పార్టీలు బద్ధశత్రువులే కదా ఇప్పుడు. మరి బద్ధశత్రువులు ఒక సిద్ధాంతాలను పక్కకు పెట్టి నేను ఒక బీసీ నాయకునే కావచ్చు కానీ ఓసీలకు కూడా నేను న్యాయం చేసిన, ఓసీ వర్గాలకు కూడా
కడుపులో పెట్టుకున్నా, పేద ఓసీలకు రాజకీయంగా ఆర్థికంగా ఎన్నో ఉపయోగపడ్డా, హాస్పిటల్ పడితే బతికించుకున్నా, నా దగ్గర ఉన్నంత సహాయము ఓసీలకు కూడా చేసిన. ఒక బీసీ నాయకుడు బీసీలకు ఏం చేయలేదు. కానీ రాజకీయ పరంగా ఏమైందంటే రాజకీయ నాయకులకు మాత్రం మేమే ఉండాలనేటువంటి అహంకారం కొంతమందిలో ఉంటుంది. అక్కడక్కడ గెలిస్తే ఆ రెడ్డి గెలవాలా లేకపోతే ఈ రెడ్డి గెలవాలి, గెలవాలి అట్లా మధ్యలో మాత్రం ఈయన గెలవద్దు, గెలవద్దు అంతే. అది టార్గెట్. వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు. పార్టీలు కాదు, వ్యక్తులు కాదు, పార్టీ లేదు, గీటి లేదు, ఓన్లీ శ్రీనివాస్ గౌడ్ బీసీ గెలవద్దు అని చెప్పి అట్లా ఆ కుట్రలో నన్ను కోపం పెట్టుకొని రకరకాల ప్రచారాలు చేసి రకరకాలుగా బయట పుకార్లు పుట్టించి రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పి చేసిన పన్నాగం ఆ ఇద్దరు పార్టీలో ఆ ఇద్దరు నాయకులు చేసింది తప్ప ప్రజలు చేసింది కాదు. ప్రజలు తొందరగా అట్రాక్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మిండ్రు, ఇద్దరు ఐక్యమైన కూడా గ్రహించలేకపోయినరు. తేరుకున్న లోపల ఎలక్షన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అరే అట్టెట్లా కలుస్తారు, ఇద్దరు కలిసి ఒక బీసీని ఎట్లా ఓడగొడతారు, ఒక బీసీ నాయకుడు ఉండొద్దా, మొత్తం వాళ్ళే ఉంటే రేపు కొంతమంది ఓసీలో ఉన్నట్టు మేధావులు కూడా ఇట్లా చేస్తే రేపు మళ్ళీ ఏదో ఉద్యమాలు వస్తాయి. వేరే తెలంగాణలో ఉద్యమాలు కొత్త కాదు. మళ్ళీ అరే మనమే వీళ్ళే పరిపాలించాలా, హైయెస్ట్ ఓటర్స్ ఉన్న మేము మమ్మల్ని అక్కడక్కడ ఎదిగిన వాళ్ళని కూడా వీళ్ళు ఎదగనియారా? అక్కడక్కడ ఎదిగిన వాళ్ళని కూడా జనాభా ప్రాతిపదిక చూస్తే ఒక 10% కూడా కాదు వాళ్ళు చేసింది. ఓట్లేమో 60%, మరి పదవులు వచ్చిందేమో 10% కూడా కాదు. వచ్చిన 10%లో కూడా వీళ్ళని కచ్చగట్టి ఓడిస్తారా? ఇదేం పద్ధతి అనేది బీసీ వర్గాల్లో వచ్చింది. ఓసీ వర్గాల్లో కూడా మేధావులు ఇది తప్పు, ఇట్లా చేస్తే మరో ఉద్యమం వస్తుంది, అప్పుడు మరి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే మనం ఎక్కడ పోతాం, ఇది మంచి పద్ధతి కాదని కూడా వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయడంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు. అయ్యారు 100% కదా. శ్రీనివాస్ గౌడ్ మీద భూ కబ్జా ఆరోపణలు చేసిర్రు, వాస్తవం కదా? 100%. భూ కబ్జా ఆరోపణలు, రౌడీజం చేస్తాడని, సగం మహబూబ్ నగర్ మొత్తం కబ్జా పెట్టిండని పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. అసలు మామూలు ప్రచారం కాదు, పొగరాదంటారు కదా, మామూలు ప్రచారం కాదు. మేము నవ్వుకొని మేము అది ఎవరినంతలేని వదిలిపెట్టి, కానీ కొద్దిగా ఎక్కడో కొద్దిగా నిజం ఉండొచ్చుగా. ఉంటే ఇప్పటి వరకు కూడా మేము ఏం చెప్పినామంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇన్ని పుకార్లు లేపారు కదా, 1000 ఎకరాలు 100 ఎకరాలు అని. మేమేమనుకున్నాం, ఎవడు నమ్ముతాడా ఇవాళ రేపు ఒక అన్నదమ్ములు భూమి పంచుకొని ఒక ఫీట్ కాడ కొట్లాడుకొని నెత్తులు వలగొట్టుకుంటారు. కాలువ పంచాయతీ ఉంటుంది, గట్టు పంచాయతీ ఉంటుంది, ఎవడైనా కబ్జా చేసి తోకుంటాడా? గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తే అటు ఎప్పుడైనా గుంజుకోవచ్చు, కేసు కూడా పెట్టవచ్చు. మా గవర్నమెంట్ ఎప్పుడు 50 ఏళ్ళు ఏమి ఉండం కదా, అది సాధ్యపడదు ధరని వచ్చిన తర్వాత కూడా చెప్పినాం. అది పుకార్లు చూసుకుంటూ పోయిండు. ఎలక్షన్ తర్వాత ఆ పుకార్లు కూడా కారణం అని చెప్పి ప్రెస్లో చెప్పినాం. మీ ప్రభుత్వం ఉంది కదా, 100 ఎకరాలు 1000 ఎకరాలు అన్నారు కదా, నిరూపించండి. శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టే పోతాం. మేము రాజకీయాలు ఉన్నా మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఇంకా నిరూపిస్తే మేమే వెళ్ళిపోతాం. పడిపోయి మీరే రాజ్యం వెళ్ళుకోరు, మీరే మొత్తం ఉన్నారు, సర్పంచులు ముఖ్యమంత్రులు మొత్తం మీరే ఉన్నది, మేము ఊగా ఏదో ఊడ్చుకుంటా తీసుకుంటా పని చేసుకుంటుంటాం, మీరే రాజ్యం వెళ్ళుకోండి పోయి నిరూపించారని చెప్పినాం. ఎక్కడ లేదు అక్కడ.